TN24/7 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తర సమయంలో సభ్యులు అడిగి ప్రశ్నలకు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత ఈ విధంగా స్పందించారు. బీసీ హాస్టళ్లలో డైట్ బిల్లులు మంజూరులో FRS అమలు చేయడం ద్వారా నకిలీ క్లెయిమ్లను నియంత్రించాం. 891 బీసీ వసతి గృహాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు 20 కోట్లతో UPSలు ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. 814 హాస్టళ్లలో 16.85 కోట్లతో ఈ ఏడాది మే నాటికి RO ప్లాంట్ ఏర్పాటు చేసి పూర్తి చేస్తున్నాం. జలమిత్ర యాప్ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి హాస్టళ్లలో నీటి నమూనాలను పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పౌర సౌకర్యాలు మెరుగుపరచడంలో భాగంగా 397 బీసీ హాస్టళ్లలో చిన్న మరమ్మతులు చేశాం. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా 14.56 కోట్లతో బీసీ హాస్టళ్లలో 971 మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. ఈ ఏడాది జూన్ నాటికి వాటిని నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. హాస్టళ్లలో మెను, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యవేక్షణకు ఆరోగ్య సేవ మాడ్యూల్ ప్రారంభించాం. హాస్టళ్లు, MJP గురుకులాలకు వంట పాత్రలు, ఇతర సామాగ్రి సరఫరా చేశాం. 104 బీసీ హాస్టళ్లలో 2.4 కోట్లతో SR శంకరన్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. రాబోయే జూన్లో సీఎం చంద్రబాబుతో పులివెందుల MJP బాలికల గురుకుల పాఠశాలను ప్రారంభించబోతున్నాం. బీసీ విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనం మంత్రి సవిత. వినండి అధ్యక్ష, మరి ఆ గురుకుల పాఠశాల 6 గురుకుల పాఠశాలలు కూడా పూర్తి చేస్తున్నాం. మరి రాంగోపాల్ రెడ్డి గారు అడిగే ప్రశ్న, కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో బీసీ బిడ్డల గర్ల్స్ కోసం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 14-19లో మొదలు పెట్టారో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జూన్ లో ప్రారంభిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది బీసీల పైన ఉన్న బాధ్యత, నిబద్ధత అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఏదైతే రాయలసీమ ఉత్తరాంధ్రలో డిమాండ్ ఉందని తెలిసి అధికారంలోకి రాగానే మరి 2 గురుకుల పాఠశాలలు కూడా చిత్తూరులో ఒకటి, అనంతపురం సత్యసాయి జిల్లాలో శాంక్షన్ చేశారు. మొన్న 2 రోజుల కింద రివ్యూ చేసినప్పుడు కూడా అంటే ముఖ్యమంత్రి గారు బీసీల పైన ఉన్న నిబద్ధతతో మరి 10 గురుకుల పాఠశాలలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానితో పాటు 10 సొంత భవనాలకు కూడా 500 కోట్లు శాస్త్రీయ నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి ఇందాక అందరూ ఏదో చాలా మంది అంటున్నారు అధ్యక్ష, మరి ఎవరన్నారు ఏంటండి, ప్రశ్నలు అడుగుతున్నారు కదా, బయట మాట్లాడుతుంటారు కదా. గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, షార్ట్ డిస్కషన్ ఉంది సార్. ఇది బీసీల పెద్ద సబ్జెక్టు వినాలి మీరు. గతంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా సభ్యులు నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా నాకు ఉందండి. కాబట్టి